ఈ సీజన్లో సిఎస్కే అభిమానులు కోరుకుంటున్నది ఇదిలానే ఉంది. ఐపీఎల్ సీజన్ ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసింది. ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్తులు అధికారికంగా తేలకపోయినా మొదటి 2 బెర్తులు ఆర్ఆర్ కేకేఆర్కి మ్యాక్సిమం కన్ఫర్మ్. ఇక మిగిలిన 2 బెర్తుల కోసం దాదాపుగా 6 టీమ్స్ పోటీ పడుతున్నాయి. ఇంత హెవీ కాంపిటీషన్లో నిన్న జీటీ మీద మ్యాచ్ గెలిచేస్తే సిఎస్కే ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగుపడేవే. కానీ జీటీ షాక్ ఇచ్చింది. 35 పరుగుల తేడాతో సిఎస్కే మ్యాచ్ ఓడిపోయింది. కానీ ధోనీని చూద్దామని అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియానికి వచ్చిన చెన్నై ఫ్యాన్స్ హ్యాపీగా ఇంటికి వెళ్ళుంటారు. రీజన్ ఎంఎస్ ధోని 6లు. ధోని బ్యాటింగ్కి దిగేటప్పటికి మ్యాచ్ ఆల్మోస్ట్ జీటీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ధోని ఏదో అద్భుతాలు చేసేస్తాడన్న ఆశలు ఎవరికీ లేవు. కానీ ఊరికే సరదాగా బౌండరీలు కొట్టి ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేశాడు మాహి. 11 బాల్స్ ఆడి 1 4 3 సిక్సర్లతో 26 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇందులో 2 సిక్స్లు సరదాగా సింగిల్ హ్యాండ్తో మజిల్ పవర్తో స్టాండ్స్లోకి పంపించాడు. 3వ సిక్సర్ రషీద్ ఖాన్ బౌలింగ్లో హెలికాప్టర్ షాట్తో 6 కొట్టాడు. అంతే, ఫ్యాన్స్ ఖుష్. చెన్నై ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే మిగిలి ఉన్న 2 మ్యాచ్లు ఖచ్చితంగా గెలవాలన్న భయం లేదెవరికి. డబ్బులు పెట్టి టికెట్ కొన్నాం, ధోని 6లు కొడుతుంటే చూసాం చాలు అన్నట్లు వెళ్ళిపోయారు. ఓ ఫ్యాన్ అయితే సెక్యూరిటీని బ్రీచ్ చేస్తూ మ్యాచ్ జరుగుతుండగా వచ్చి ధోని కాళ్ల మీద పడి దండం పెట్టాడు. ఎంతైనా ధోనీనే, ఆ క్రేజే వేరు.